సిగాచి ఫార్మా పేలుడు ఘటన చిన్నదా? 54 మంది చనిపోయిన ఘటన చిన్నదేం కాదు. పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. నిందితులను గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తి. డిసెంబర్ 9కి వాయిదా వేసిన ధర్మాసనం. ఇది ఎంత దారుణమైన విషయం అండి, గుర్తుందా మీకు? సిగాచిలో అది రియాక్టర్ బెయిల్ ఒక కంపెనీలో, ఫార్మా కంపెనీలో ఎంతమంది చనిపోతే ఇంతవరకు దానిపైన దర్యాప్తు లేదు, దానిపైన సిట్ వేయలేదు, ఆ ఓనర్ని అరెస్ట్ చేయలేదు. నాకు తెలిసి పాపం అక్కడ చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు వాళ్ళకన్నా పూర్తి స్థాయిలో ఆ పరిహారం వచ్చినలో కూడా డౌటే నాకైతే. ఆ పరిహారం వచ్చినలో కూడా డౌటే నాకైతే. నిజంగా అంత దారుణం అది. అడిగేవాడు ఎవరు లేడు. ఎందుకంటే రావాల్సిన వాళ్ళకి బాగానే వచ్చేసినాయి అంటగా. దీని గురించి కోర్టు వాళ్ళు ఏమన్నారంటే, సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మృతి చెందిన ఘటనపై దర్యాప్తు తీరు కలవరబెడుతుంది. ఇంత పెద్ద ఘటనపై దర్యాప్తును స్థానిక పోలీసులు సరిపెట్టకుండా నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? పేలుడు కారణాలతో సహా బాధ్యులను గుర్తించడానికి నిపుణుల దర్యాప్తు బృందం అవసరమని భావించలేదా? 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశాక నేరానికి సంబంధించిన పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారా? చట్టాలను అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు ఫ్యాక్టరీకి చెందిన వారి వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదు? మమ్మల్ని పర్యవేక్షించమంటారా, అంటే మమ్మల్ని చూడమంటారా, మమ్మల్ని గైడ్ చేయమంటారా, మమ్మల్ని మానిటర్ చేయమంటారా అని చెప్పి కోర్టు వాళ్ళు అన్నారు ఈ మాట. ఎంత సిగ్గు అనిపించట్లేదా ప్రభుత్వానికి నిజంగా సిగ్గు అనిపించట్లేదు ఈ విషయం పైన? అంతమంది చనిపోతే 237 మంది సాక్షులను విచారించి ఇంతవరకు ఎవడు దానిపైన కారణం ఎవడో వాడిని అరెస్ట్ చేయకుండా, దీనిపైన ఒక సిట్ వేయకుండా ఇంతకాలం ఉన్నారంటే మీకు నిజంగా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను.